రెండు రాష్ట్రాలు, రెండేసి ఓటర్ కార్డులు, రెండేసి రేషన్ కార్డులు, రెండు వైపుల నుంచి అందే సంక్షేమ పథకాలు, రెండేసి స్కూళ్లు, రెండేసి పిహెచ్సిలు. ఆ గ్రామాల్లో అన్ని డబుల్ బోనాంజా ఆఫర్లే. ఇంతకీ ఏంటా విలేజ్ స్పెషల్ చూద్దాం ఇప్పుడు. పరందోళి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామం. పల్లె చిన్నది, కానీ ఈ పల్లెవాసుల బాధ మాత్రం పెద్దది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మాటేమో గాని మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పరందోళి సహా 12 గ్రామాల హిస్టరీ మరోసారి తెరపైకొచ్చింది. ఎందుకంటే ఈ లిస్టులో ఉన్న వాళ్ళంతా తెలంగాణలో ఓటు వేసి అటు పార్లమెంట్లో కూడా మళ్ళీ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒకే ఓటు ఒకే వ్యక్తి ఒకే ప్రాంతంలో వేయాలని చెప్పినప్పటికీ ఈ 12 గ్రామాలకు సంబంధించిన వివాదాస్పద గ్రామాలుగా ఉన్న ఈ ఓటర్లంతా పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్ 19న మహారాష్ట్రలో ఓటు వేసి మే 13న ఇటు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. మరోసారి ముచ్చటగా 3 సార్లు ఓటేసి 4వ సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్ర రాజురా నియోజకవర్గానికి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ 12 గ్రామాల సరిహద్దు వివాదంలో కొనసాగుతున్న మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని ఓటర్లు. ఈ గట్టున ఓటు, ఆ గట్టున ఓటు. ఎలక్షన్స్ వచ్చాయంటే 12 గ్రామాల్లో ఇక ప్రచార దరియే. ఎన్నికల వేళ ఎక్కడికక్కడ ప్రచార రథాలు తమ ఓరెత్తిస్తున్నాయి. 12 గ్రామాల్లో సరిహద్దు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని కొమరంభీం జిల్లాకు సంబంధించిన ప్రాంతము కెరమేరి మండలంలో ఉన్న ఈ 12 గ్రామాల్లో వివాదాస్పదంగా కొనసాగుతున్నాయి. పరందోలి, కోట, శంకర్లొద్ది, ముకుదంగూడ, లెండిగూడ, ఈసాపుర, మహర్జుగూడ, అనంతపూర్, బోలాపూర్, గౌరీ, లేందిజాల, లక్మాపూర్, జంకాపూర్ ఈ గ్రామాలన్నింటిలోనూ ఇప్పుడు ఎన్నికల హోరు కొనసాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్లది ఒక ఊరు, 2 రాష్ట్రాల కథ. ఈ ముచ్చటే ఎన్నాళ్లగానో వీళ్లని వీడని వ్యధ. మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఓటేశారు, ఇప్పుడు మహారాష్ట్రలో ఓటు వేయబోతున్నారు. మహారాష్ట్ర తెలంగాణకు సంబంధించిన 2 ఓటర్ కార్డులతో 2 రాష్ట్రాలకు ఓటర్లుగా ఉన్న ప్రజలున్నారు. ఇక్కడ వీరి సమస్య అంతా ఒకటే. ఒక్కసారి వీళ్ళ ఓటర్ ఐడీలు చూస్తే ఇది తెలంగాణకు సంబంధించిన ఓటర్ ఐడీలో కాంబ్లే పండిత్ అని తెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు మహారాష్ట్రకు సంబంధించిన ఓటర్ ఐడీలో పండిత్ కిషన్ కాంబ్లే అని స్పష్టంగా కనిపిస్తుంది. 2 ఓటర్ ఐడీలు ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా ఓటర్లుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా 2 ఓటర్లు, 2 రేషన్ కార్డులు, 2 రాష్ట్రాలకు గ్రామ పంచాయతీలకు ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి. అక్కడ ఇక్కడ 2 రాష్ట్రాల్లో ఓటు హక్కుంది, కానీ ఏ రాష్ట్రం నుంచి కనీస సాయం అందడం లేదనేది మరో 12 గ్రామాల గుండె చప్పుడు. గత 40 ఏళ్లుగా 12 గ్రామాలది అంతులేని వ్యథ. ఓట్ తో करते इधर भी करते उधर भी करते. ఎట్లా ఉన్నాయి మరి ఈ గ్రామాల్లో పరిస్థితులు? अब परिस्थिति ऐसी है सर कि इधर का भी सरकार हमारे को नजीक नहीं कर रहा, इधर का भी सरकार नहीं नजीक कर रहा. खाली वोट के लिए यूज कर रहे हैं हमारे को, बस उतना चाहिए. कि इधर के सरकार को हम बोलना चाहते हैं हमारे को कौन सा तो हमारे को एक ये निर्णय दो. इधर के भी सरकार को बोलना चाहते हैं हम हमारे कौन सा तो निर्णय करो हमारा. ఓవైపు తెలంగాణ బోర్డులు కనిపిస్తాయి, అలాగే మహారాష్ట్ర బోర్డులు కూడా. స్కూళ్లు, ఆఫీసులు ఇలా డబుల్. మరో విశేషం ఏంటంటే 12 గ్రామాల్లో ప్రతి ఊరికి 2 సర్పంచ్లుంటారు. ఇక రేషన్, పెన్షన్ అన్నీ డబుల్. స్కూళ్లు, దవాఖానాలు కూడా అంతే. అంగట్లో అన్నీ ఉండి ఏం లాభం? సరిహద్దుల్లో ఉండడమే తమకు శనిలా మారిందంటున్నారు జనం. రేషన్, పెన్షన్తో ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం, కానీ 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుంచి కూడా తమ భవిష్యత్తుకు భరోసా లేదనేది 12 గ్రామాల ప్రజల ఆవేదన. इधर भी सहूलत कुछ मिलते हैं, इधर भी कुछ मिलते हैं, लेकिन क्या है हमको राशन डबल मिलता है, ग्राम पंचायत डबल है, इधर स्कूल डबल है, लेकिन हमको पट्टा नहीं है और कोई रोड नहीं है, कोई हमको देखने वाला नहीं. इलेक्शन आया तो सब जने आते, कुछ भी नहीं मिलता हमको, खाली मजदूरी करना खाना उतना ही है. महाराष्ट्र वाला क्या बोल रहे हैं? महाराष्ट्र इलेक्शन चल रहा है ना, महाराष्ट्र वाला भी राशन देता, इधर भी पट्टा बोले तो नहीं, हमारे पास पट्टा नहीं है, कुछ भी नहीं है. तुम बॉर्डर पे है, बॉर्डर पे आप फैसला हो जाएगा जब देखेंगे, ऐसा ही बोल के सब. उन्हों भी ऐसा ही बोल रहा है, इन्हों भी ऐसा ही बोल रहा. बहुत साल हो गया साहब, 30-35 साल से हमको ऐसे है. जब इलेक्शन आया तब सब जने आते. 2 రాష్ట్రాల్లో ఓట్లేస్తున్నా సరే తమ బతుకు రెండిటికీ చెడ్డ రేవళ్లా మారిందనేది స్థానికుల ఆవేదన, ఆందోళన. ఈ 12 గ్రామాలు 1956లో
రాష్ట్రాల పునర్విభజనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేరాయి. భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు దగ్గరగా ఉన్నాయంటూ మహారాష్ట్ర పావులు కదిపింది. 1987లో 12 గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చింది. అలా మొదలైన వివాదం కోర్టుకు చేరింది. కేకే నాయుడు కమిషన్ సహా హైకోర్టు కూడా ఈ 12 గ్రామాలు ఉమ్మడి ఏపీ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే సరిహద్దు వివాదం అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కేసు పెండింగ్లోకి వెళ్లిపోయింది. సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతూనే ఉంది. 1997లో సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు సరిహద్దు వివాదాన్ని లేవనెత్తింది. ఆ సరిహద్దు వివాదంలో భాగంగానే అప్పుడు కాంబ్లే లక్ష్మణ్ మొదటిసారిగా 1995లో ఆంధ్రప్రదేశ్ తరఫున పరందోలి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఏ నియోజకవర్గానికి సంబంధించి చెటపు వామనరావు అయితే ఆ గతంలో 1997లో ఈ కేసు వేసి మహారాష్ట్రలోనే ఈ గ్రామాలన్నీ కొనసాగాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ గ్రామాలన్నింటిలో కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ ఎన్నికలు జరిగిన సమయంలోనూ రెండు వైపులా ఈ గ్రామాలన్నీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నాయి. ఈ రెండు గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ అభివృద్ధి మాత్రము ఇంకా ఎక్కడే వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా ఉంది. ఓవైపు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో 12 గ్రామాల్లో వివిధ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే, మరోవైపు అవే గ్రామాల్లో తెలంగాణ అధికారులు కులగణన సర్వే చేపట్టారు. ఇప్పుడు ఈ పరందోలికి సంబంధించిన వాళ్ళంతా మీకు వివరాలు ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్, ఇస్తున్నారు అంతా. ఏమేమి అడుగుతున్నారు మనకు తెలంగాణకు సంబంధించి? అంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, మిగతా ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎట్లా వాళ్ళు నమోదు చేస్తున్నారు? అందరు ఉన్నాయి, తెలంగాణ ఉన్నాయి, అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ తెలంగాణకు సంబంధించిన అన్ని వివరాలునే ఉన్నాయి సార్. ఎట్లా వీళ్ళని ఎట్లా పరిధిలోకి తీసుకున్నారు? ఇప్పుడు ఎస్టీకి సంబంధించిన లంబాడ తెగ మహారాష్ట్రలో బీసీగా ఉంది. ఇక్కడ మన వాళ్ళని ఎట్లా ఏ విధంగా పరిగణలో తీసుకున్నారు? ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఉన్నారు సార్, ఎస్సీ మహార్ అంతే సార్. ఇది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ గ్రామంలో రెండు రాష్ట్రాల్లో రెండు మహారాష్ట్రాలకు సంబంధించి వెనుకబడిన తెగలుగా గుర్తిస్తారు. ఇక్కడ ఎస్సీ మహార్కు సంబంధించిన సామాజిక వర్గంలోకి రాబోతున్నారు. ఆ విధంగానే ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించిన గ్రామాలుగా, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలుగా ఉండిపోతున్నారు. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ గ్రామము ఏ రాష్ట్రము మాది అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్, రేషన్ డబుల్ ధమాకానే. కానీ 40 ఏళ్లుగా ఈ 12 గ్రామాల ప్రజలు పడుతోన్న టెన్షన్ అంతా ఇంత కాదు. భూములున్నాయి, కానీ అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఏ రాష్ట్రం కూడా తమకు పట్టాలివ్వడలేదని వాపోతున్నారు 12 గ్రామాల ప్రజలు. ఏ ఊరంటే చెప్పచ్చు, ఏ రాష్ట్రం అని అడిగితే ఇటు తెలంగాణ అని చెప్పలేరు, అటు మహారాష్ట్ర అని కూడా చెప్పలేరు. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయ నేతలు తమ దగ్గరకు వస్తారు. కానీ ఆ తర్వాత ఎవరూ తమ గోడు పట్టించుకోరని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు. గుండె నిండా బాధున్నా సరే ఓటు వేయడానికి ఎప్పుడూ ముందుంటారు. తమ హక్కులకు దిక్కెవరనే ఆవేదనను భరిస్తూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మళ్లీ సిద్ధమయ్యారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే వీళ్ళు కనిపిస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలుగా ప్రజా సమస్యలను గుర్తించడానికి అటు మహారాష్ట్ర కానీ ఇటు తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. రాష్ట్ర రహదారులు నిర్మాణం లేక, తాగునీటి వసతులు లేక, ఇంటి సమస్యలు అలాగే ఉండి, కుటుంబ సమస్యలు అలాగే ఉండి వలస వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఒకే ఏడాదిలో 4 సార్లు ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామాల పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 పరందోలు నుండి.